మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొక ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరొక ఉదయకాల సమయం సజీవ లెక్కలు చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినమునకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము క్రిస్మస్ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 39 వచనాలు ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 39 వచనములో ఈ విధంగా రాయబడినవి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోక్షే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. భక్తుడైన యోహాను పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ప్రభువును గురించి, ప్రభు పలికిన మాటల గురించి తెలియజేయుచున్నాడు. అంటే మీరు తీసుకునే ఆహారము, మీరు పోషింపబడుతున్న విధానము, మిమ్మల్ని పోషించువాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చే ఆహారము అంటే పరలోకము నుండి వచ్చే ఆహారము జీవాహారము, జీవింపచేయునది, విశ్వాసములకు నడుపునది, ఆత్మ సిద్ధపాటు కలుగజేసేది, శరీరాన్ని కూడా జయించేది. కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు అంటున్నాడు. అంటే అది మోషే ద్వారా మీకు అనుగ్రహింపబడలేదు. తండ్రి అయిన దేవుడు మోషేకు చెప్పిన మాట చొప్పున వాటిని ఆయన పరలోకము నుండి మీకు ఇచ్చాడు. ఇక్కడ మోషే కాదు, ఎవరిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు వాటిని మీకు అనుగ్రహింపజేస్తున్నాడు. కాబట్టి మోషే మీకు ఇయ్యలేదు అనే మాటను చెప్పి, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించును. నిజమైన ఆహారము అంటే ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన యందు ఉంటువాడు జీవిస్తాడు. ఆ ఆహారము మనలను ఆయనలో నివసింపజేసేదిగా, ఆయన యొద్ద బ్రతికించేదిగా ఉన్నది. అంటే ఆయనతో ఉండే ఆ మాట, ఆయన మనకు అనుగ్రహింపచేయుచున్న విషయాలు ఏవైతున్నావో ఆ వాక్యమే మనకి జీవాహారము. ఈ జీవాహారమైన ఆయన మాటలను బట్టి ఇక్కడ ప్రభువు తెలియజేసి చెప్తూ, నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు అంటున్నాడు. కాబట్టి ఆయన మీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలా? తండ్రిని బట్టి వేడుకోవాలా? అంటే మోషేని అక్కడ దేవుడు పెట్టాడు, మోషే మీకు ఇవ్వట్లేదు, కానీ దేవుడైన యెహోవాయే సమస్తాన్ని మీకు అనుగ్రహింపజేస్తున్నాడు అని చెప్తూ, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అంటే పరలోకము నుండి దిగి వచ్చినది. ఇక్కడ చెప్తున్నాడు ఏమని? పరలోకము నుండి దిగి వచ్చి అంటున్నాడంటే, ఇప్పుడు పరలోకం నుండి ఎక్కడికి వస్తుంది? భూమి మీద ఉన్న మానవులకి, తన ప్రజలైన వారికి ఆయన ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పరము నుండి అది భూమికి అది అందింపబడుతుంది అనే మాటని చెప్తూ, లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారము. ఇప్పుడు అది ఏమవుతుంది? లోకంలో ఉండే మనుషులకు అది జీవాన్ని ఇస్తుంది, వారు జీవించబడటానికి అది ఆహారంగా ఉన్నది అనే విషయాన్ని చెప్తూ, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈ ఆహారము జీవముతో కూడినది, జీవ సంబంధమైనది, జీవింపచేయడానికి, బ్రతికించడానికి ఇచ్చే ఆహారము. పరము నుండి దేవుడిచ్చే ప్రతి ఆహారాన్ని అక్కడ ఆయన మాట్లాడుతూ, కావున ప్రభువు ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రభువా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలంటున్నారు. అంటే ఆ ఆహారాన్ని సమృద్ధిగా, సంతృప్తిగా కలిగి ఉండాలన్న ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లనెను. వెంటనే వారు అడిగిన ప్రశ్నకి ప్రభు సమాధానం చెప్తూ, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునో దప్పికొనడు అన్నాడు. జీవాహారం అంటే జీవింపచేయు ఆహారము నేనై ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చిన వాడు,
ఆయన మాటలు విన్నవాడు, ఆ వాక్యం చేత బలపరచబడుతున్నవాడు, విశ్వాసంలో కట్టబడుతున్నాడు, ఆత్మ సంబంధమైన కృపావరాలు పొందుకుంటున్నాడు. దేవుడు అనుగ్రహించే ఆహారం అంటే వాక్యము. ఆ వాక్యము చేత బలపరచబడి ఆయనలో స్థిరత్వాన్ని కలిగి ఉంటాడనే మాటని ఇక్కడ ప్రభువు గుర్తు చేసి చెప్తూ, అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగా ఉన్నాడు అన్నాడు. ప్రభు దగ్గరికి మనం వస్తే మనకి ఇహలోక సంబంధమైన వాటిని మనం గెలవడానికి ఆయన తన శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆత్మస్థైర్యాన్ని, సిద్ధపాటుని ఆయన ఇస్తాడనే మాటని చెప్తూ, మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని అంటున్నారు. అంటే ఎందుకు ప్రభు ఈ మాటను చెప్తున్నారంటే, వారు ఉండి కూడా, ప్రభుతో ఉంటూ కూడా ప్రభువునందు ఇంకా పూర్తి విశ్వాసాన్ని వారికి కలిగలేదు. అంటే లోకానుసారంగా, లోక సంబంధంగా ఉంటున్నాము కాబట్టి ప్రభువుని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఎప్పుడు తెలుసుకుంటామంటే ఆయన వాక్యమును చదివినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు, అందులో ఉండే విశిష్టతను మనం గ్రహించినప్పుడు, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనకి తన ఆహారాన్ని ఇస్తున్నాడంటే, వాక్యమైన దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం బ్రతికింపబడుతున్నామనే మాటని అక్కడ ప్రభు గుర్తు చేశారు. అందుకనే వీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. తండ్రి అనుగ్రహము అంటే ఇప్పుడు జీవాత్మ అయిన దేవుడు తన కుమారుని యందు ఎలాగైతే జీవిస్తున్నాడో అలాగా ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు కూడా ఆ పరిశుద్ధతలో, ఆ పవిత్రతలో అటువంటి విశ్వాసతని కలిగి ఉండాలి. ఎలాంటి విశ్వాసత అని అంటున్నాడు కదా, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి యొక్క చిత్తాన్ని అనుగ్రహించాలి, అనుగ్రహాన్ని పొందాలి. ఆ అనుగ్రహాన్ని మనం ఎలా పొందుకుంటామంటే వాక్యం ద్వారా పొందుకుంటాం. ఆది యందు దేవుడు వాక్యమైన దేవుడు మన మధ్య శరీరధారిగా తన కుమారుని పంపించాడు. తన కుమారుని చేత నేడు మనకు ఆయన రక్తము చేత విమోచన దయచేశాడు. ఇలాగా ప్రభువు తన యొక్క ఉద్దేశాలను, అంటే తండ్రి తన పట్ల ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నాడో అదే తండ్రి మీ పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు తండ్రి యందు, ఆయన మాటల యందు, ఉద్దేశాల యందు మీరు నిలిచిన వారైతే మీరు జీవపడతారో. అంత మాత్రమే కాదు, ఆయనే నా వద్దకు మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం పొందుకొని తండ్రి యొక్క ఆధీనములో, క్రీస్తు యొక్క సంరక్షణలో మనం ఉంటామనే మాటని అక్కడ ప్రభు గుర్తు చేశారు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అంటున్నాడు. అంటే మనం ప్రభువులో, పరిశుద్ధాత్మలో, వాక్యమందు నిలిచి ఉండటంలో మనం కలిగి ఉన్న విశ్వాసత ఏదైతే ఉందో, ఆయన రక్తము చేత మనము కడగబడి పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి మనము ఆయన యొక్క ఆత్మ యందు నిలిచి ఉంటాం. కాబట్టి మనము ఆయనలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను పొందుకున్న మనము, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న మనము, మార్గమై ఉన్న పరలోకానికి మార్గమైన క్రీస్తుని బట్టి మనం ఏమవ్వాలంటే ఆయన కృపలో వర్ధిల్లాలి. అంటే కృపాసత్య సంపూర్ణమైన క్రీస్తుని బట్టి సర్వసత్యములోనికి నడిపింపబడడానికి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమందు మనం నిలిచి ఉంటే జీవాహారం నేనే అంటున్నాడు. అంటే జీవింపచేయవాడు. అవును, ఆయన తన 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారికి తన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చి, ఇది ఇదిగో పుచ్చుకోండి, తినుడి, ఇది నా శరీరము, ఇదిగో తాగుడి నా రక్తం అని ఎలాగైతే ప్రభు చెప్పారో, అంటే ఆయనలో ఉండుటకు, ఆయనలో ఉండటానికి కావలసిన యోగ్యత ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని అక్కడ ఆయన గుర్తు చేశారు. అన్ని ఇక్కడ 38 అంటున్నాడు. కాబట్టి అయితే నా ఇష్టమునకు నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రభువులో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది తండ్రి యొద్ద నుండి అనుగ్రహింపబడినది. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో ఆ విధంగా కుమారుడు నడుచుకుంటున్నాడు. కాబట్టి నా ఇష్టం కాదు, ఇది తండ్రి చిత్తము. అంటే ఇప్పుడు తండ్రి చేత నువ్వు ఆకర్షింపబడితే కుమారుని యొద్దకు రాబడతావు, కుమారుని చేత నువ్వు కృప పొందితే పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. అంటే త్రిత్వములోని ఏకత్వాన్ని నీవు కలిగి ఉంటావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క సహాయము చేత
నీవు ఈ లోకములో పరసంబంధమైన వాటిని కలిగిన వాడవై, కలిగిన దానవై ఉంటావనే మాటని ఇక్కడ భక్తులైన యోహాను ద్వారా ప్రభు తెలియజేస్తుంది. అందుకనే నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు అంటున్నారు. అంటే నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి నేను రాలేదని ప్రభు చెప్తూ, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఎవరైతే నన్ను పంపారో తండ్రి యొద్ద చిత్తానికి నేను లోబడినాను కాబట్టి ఆయన వద్దకు నేను వెళ్ళాలి. ఇప్పుడు ప్రభు ఎలాగైతే పరమునకు చేర్చబడ్డారో అలాగా ప్రభు యొద్దకు మనము నడిపింపబడితే ప్రభువును బట్టి తండ్రి యొద్దకు మనము చేర్చబడతాం. కాబట్టి చివరగా ఆయన అంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అన్నాడు. ఇప్పుడు ప్రభువు ఏమంటున్నారు ఇక్కడ, నా యందు ఉన్నది అంటే తండ్రి నాకు అనుగ్రహించిన దాన్ని ఏది నేను కూడా కోల్పోలేదు అంటున్నాడు. అంటే నీకు ఇచ్చిన దేవుడు నీకు అనుగ్రహింపజేసిన పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మ శక్తిని, ఆదరణను, నిత్య నివాసాన్ని, ఆ యొక్క సమస్తమైన మరి దేవుని ద్వారా మనం పొందుకుంటున్న పరలోకం నుండి పొందుకుంటున్న వాటన్నిటిలో మనం ఏమవ్వాలంటే యథార్థత కలిగి నీతిగా న్యాయంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన నీతిని న్యాయాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మన యందు అవన్నీ కూడా అమలు పరచబడతాయి, నెరవేర్చబడతాయి. అప్పుడు తండ్రిని బట్టి, కుమారుడైన క్రీస్తుని బట్టి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి మనం ముందుకి వెళతాము. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అన్నాడు. కాబట్టి ప్రభు మనకిచ్చిన దాంట్లో మనం ఏది కూడా పోగొట్టుకోకుండా ఏం చేయాలంట, అంత్యదినమున దాన్ని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అంటున్నాడు. మనం ప్రభువుని కలిగి ఉండి ఆ ప్రభువులో మనం ఉంటే మనం ఏది కూడా పోగొట్టుకోకుండా, అంటే దేవుడు అనుగ్రహింపజేసిన సమస్తమైన వాటిని, ఆదరణ, సమాధానము, నెమ్మది, నీతి, న్యాయము, సత్యము ఇవేవైతే ఉన్నావో వీటిని మనం కలిగి ఉంటే ఆ వాక్యమే మన మధ్య నివసించిన ఆ వాక్యమే మనలో ఆయన వద్దకు నడిపిస్తుంది. కాబట్టి జీవాహారమైన ప్రభువుని మనం కలిగి ఉండాలి. ఆ జీవాహారమైన ప్రభు యొక్క మాటలందు మనం నిలిచి ఉండాలి. ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి. అప్పుడు ప్రభు రెండవ రాకడలో అందుకనే ఆయన అంటున్నాడు ఏమని, అంత్యదినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నదండి. అంత్యదినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్న మనలను ప్రభుతో లేపబడాలి అంటే ప్రభువులో మనం ఉండాలి. ప్రభుతో ఉంటే మనము లేపబడతాము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నిన్ను బట్టి, నీ మాటలను బట్టి నీవే ఆహారమై ఉన్నావు. నీవు పరలోకపు మన్నాగా ఉన్నావు తండ్రి. నీవిచ్చే ఆహారము భుజించేవాడు ఎన్నటికీ నాయన దప్పికొనడు. కాబట్టి నాయన జీవాహారమైన నిన్ను బట్టి, నీ మాటలను బట్టి జీవించుటకు మాకు నేర్పించండి. అయ్యా, మోషే ఇవ్వలేదు, నేనే ఇచ్చాను అని నువ్వు సెలవిచ్చావు. నిజమేనాయన, నీవు పరలోకం నుండి వాటిని అనుగ్రహింపజేసినప్పుడు నీ భక్తులైన మోషే ద్వారా నీ ప్రజలకు వాటిని అందించావు. కాబట్టి నీ కుమారుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడిన వారమై ఆత్మయందు నిలిచి జీవించుటకు మాకు నేర్పించండి. పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరినీ నీ కృపలో వర్ధిల్ల చేయండి. తండ్రి, ఈ ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి నీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, సంఘాన్ని, విశ్వాసిని నీ కృప చేత నింపండి. ప్రవ్వా, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద బలహీనులైన వారిని బలపరచండి, ముట్టండి, స్వస్థపరచండి. గాయాలతో ఉన్నవారిని గాయాలు కట్టండి. నీ కృపాహస్తాలు వారిపై ఉంచండి. జన్మదినాలు, వివాహ దినాల కుటుంబాలపై నీ కృపాహస్తాలు ఉంచి వారిని నూతనమైన ఆత్మచేత నింపమని అడుగుచున్నాం. బలహీనులు ఉన్నారు, బలపరచండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. నేడుదిన పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడయండి. జరగబోయే పరిచర్య అంతట్లో సహాయం దయచేయండి. అయినా ఇంకా ఎవరైతే నేను ఎరుగక, తెలియక నీకు దూరంగా తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అట్టి వారి హృదయాలను తెరిచి వారితో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనిమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడే నడిపించి సంరక్షించునుగాక. ఆమెన్.